देवी पार्वतीवास्तां विष्णुपावशोवृत्ते सहनो वन्दजमातुर्दहनादस्मास्मानुष्टुदयो शुक्लां श्री कुन्दराभ्यां नमः अरुणदृष्टाभ्यां नमः लक्ष्मणपादशक्तिजन्मसमेत श्री सीतारामचन्द्रस्वामिभ्यो नमः మీ తల్లిదండ్రులను మీ ఇష్టదేవతాభ్యో నమః శ్రీ మహాగణాధిపతాభ్యో నమః శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః తదేవ దైవం శ్రీనంతదేవతారావదేవ విద్యావదేవ లక్ష్మీపదే దేవతాని అయం మహోత్తస్తు మహోత్తస్తు అక్షంతలు గణపతి మీద దీపాల మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ ఆదిమగ్రాణాయ మీ ముందున్నటువంటి నీళ్ళ బాగా తీసుకొని నీళ్లు కళ్ళ కట్టుకోండి. ఒకవేళ నీళ్లు బాగా ఉన్న వాళ్ళైతేనేమో ఆచమాన్ని ఫస్ట్ చేయగలుగుకోవాలి, తర్వాత 3 సార్లు నోతో తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి చేయి కలుపుకోవాలి. ఓం శ్రీ ఆదిమగ్రాణాయ ఓం చురాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందాయ నమః ఓం జయవాయ వాయ గోవిందాయ విష్ణువే మాధవసూదాయ నమః త్రివిక్రమాయ నమః పద్మనాభాయ దామోదరాయ నమః ధర్మదర్శనాయ నమః అదోత్తమ విశ్వాత్మాయ నమః అదోక్షితాయ నమః సింహాయ నమః జనార్దనాయ నమః వైనాయ నమః శ్రీ విష్ణువర్ధనాయ నమః భూమికి పెట్టుకోండి. ఓం ఉద్దిష్టంతోపదయ ఏదే భూమాక ఏదే బ్రహ్మత్మ సమాధే కొన్ని అక్షంతలు తీసుకొని కొన్ని కింద వేసుకోండి, కొన్ని వాసన చూసి దగ్గర చేసుకోండి. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూ ఏ చేతి అయితే ముక్కు మీద పెట్టుకున్నారో ఆ చేతిని కుడి చెవి పైన పెట్టుకోండి. ఓం శ్రీ గోవింద గోవింద మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతితో బంధించి సంకల్పం కూడా పెట్టండి. ఓం శ్రీ గోవింద 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 శుభ అవధానంత శంభూ దేవే భద్రమదే భద్రగందే మేలో లక్ష్మీ భాగే శ్రీరంగోత్తరే కృష్ణాపురామదేశే సమస్త బ్రాహ్మణ ఆచార్య సందేహో ఇందోర్వర్ధనే హిందూ దేవత స్వచ్ఛంద సేవా సంస్థ గణేష్ మండప స్థలే అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రాప్తే శ్రీ శ్వేతవరాగల్పే వైవస్పరంతరే అస్మిన్ వార్తమ వ్యవహారిక చాందమానేన ప్రభావాది శిష్టమదినాం సోత్రే శ్రీ 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 జ్యోతిరామ సంవత్సరే దక్షిణాయనే వరుషఋతు భాద్రపదమాసే శుక్లపక్షే నవమ్యాం మూలా నక్షత్రే. ఇవాళ మీరు లక్ష్మీ పూజ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. లక్ష్మీతో పాటు సరస్వతీదేవి కూడా పూజ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మూలా నక్షత్రం కాబట్టి లక్ష్మీ సరస్వతులు కలిసి పూజ చేసే అదృష్టం చాలా తక్కువ, అది మీకు దక్కింది. మూలా నక్షత్రే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే అస్యాం శుభతితో అస్య యజమానస్య గోత్రోద్భవస్య సమస్త హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యః నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సర్ గోత్రోద్భవస్య కైంకర్యానామదేశ ధర్మపత్ని స్వాభావిక విద్యావరీనాం నీం సహ కుమారాం సాయిగర్ నామదేశ రోహిణి సాయి నామదేశ కుమారాం సాంఖ్యాన గోత్రోద్భవస్య సూర్యనాథ నామదేశ సుజాతానామి సహ కుమారాం గౌమోద గోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామదేశ సుజాతానామి हिंदुबाल कवि नाम विचारेगी नाम देशा कुमाराम शुक्र शिकोतो दोस्या दिलीप कुमार नाम देशा सवंती नामी
షణ్ముఖి హరిస్మరణ నామ దేశ కుమారం శివగోత్ర గోస్య విద్యానంద नाम देस्य लावण्य नामे हरिनारायण नाम देस्य सकलम भावनाम पादय गोत्र गोस्य कन्या नाम देस्य द्रौपदी भाग्यलक्ष्मी नामनी निधि नाम देस्य निकिता नामनी वरण्य नाम देस्य ऐलम्मा नाम देस्य कुमारम सन्नगी गोतो गोस्य आदिविष्णु नाम देस्य द्रौपदी श्री सुचितम्मा नाम देस्य सह गुरुमानाम काशबल गोतो गोस्य लक्ष्मी नरसिंहाजा नाम देस्य द्रौपदी शोभायकृति हरिप्रिया नामनी आदित्यवर्धन नाम देस्य अश्विनी नामनी अद्वैतवर्धन नाम देस्य दीपक धारिका नाम देस्य श्रीरक्षिता नाम देस्य सह कुटुंबानां क्षेमा स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम मम श्री महागणाधिपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम श्री महागणाधिपति देवता नवरात्रि उत्सव आंगत्वेन षष्ठम दिवस सायंकाल श्री महागणपति पूजा आंगत्वेन कलश गणपति गौरी आदित्यादि नवग्रह देवता श्री इंद्रादि अष्ट दिक्पालक देवता श्री महालक्ष्मी मम स्थिर निवास सिद्ध्यर्थम श्री महालक्ष्मी पूजांच करिष्ये इति संकल्प्यः अक्षंतलु మీ ముందు ఉన్నటువంటి చెంబులో వేసి నమస్కారం చేసుకోండి. అక్షంతలు కలశంలో వేసి చేతు అడ్డం పెట్టండి కలశానికి. ఓం కలశ దేవతా పూజేన ప్రత్యాం కలశపదే విష్ణుర్దేవతే సమానః మూలే బ్రహ్మా ముఖ్య అంతరాత్ర పురుషోధారతర్తి కోసితర విష్ణేదో యదు వేదో సామ వేదో యదనః అంగైచ్చరికా సర్వే కళ్యాణ సమాస ఓం సదా పూజాన్యాపా సదా పశవ ఆపో అమృత మమ స్మరామ విరామ చందాగుచ్యావ ఈశ్యావ సర్వదేవతా మమ ఓం భూమనసమం భవ వనరమం స్వవనమో భూస్వః ओम श्री विजया ओम श्री सुदर्शन आगच्छ आगच्छ ओम श्री सुदर्शनाभ्यो नमः मल्ली చేతి పెట్టండి. ओम कर्णकर्णेन्द्रिया देवात्मश्यमादिवेद तिरेकेषु तुवाहुतुमे वस्तेम देव इंद्रायो सुतुना पूजा विश्वेद सुतुना अक्तो अश्विनी सुष्णु बृहस्पतिनादो ओम शांति 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 ओम भगवान शांतिस्तु ओम भगवान पुरुषोत्तम शांतिस्तु ओम भगवान अनंत शांतिस्तु ओम तच्चुतरानगान पेज्ञान पिकवले देवी सुखिरस्नः पुत्रदान शेखरा ओनतिकार पेजन्नो अस्त्रवे शुद्धिदुपे ओम शांति 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 ओम कारणा भवतो शरणो बनतो सागिरनामायते विष्णुनामि समत्मानुष्ठावै ओम शांति 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 अधा शांतिस्तु पुत्रस्तु पुत्रस्तु धनधान्या बुद्धिस्तु ईशान्य बहिर्दिशे अरिष्टदर्शनमस्तु आज्ञापदस्तु सर्व మీ మీద కూడా నిలిచగలరండి. చదవండి. అభయతో పునర్గాక్షిత ఆజ్ఞాభ్యాంతర శ్రీ మీ ముందున్నటువంటి కంకణాల మీద పసుపు కుంకుమ వేసి కట్టుకోండి. ఓం శ్రీ సూక్తపతి రుద్రాభ్యో నమః కుంకుమ విలేపనం చేయాలి.
తోటి మహిళల సహాయ సహకారంతో కంకణాలు కట్టుకోండి. ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకే ఏకే బుద్ధి కంఠనిక్షేభ్యో సర్వేభ్యో నమో నమః. పరమాధికరి శాంతి శక్తి చక్రి ధనుండగి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతు. వస్తున్నా 15 నిమిషాలు అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు గౌరమ్మ తయారు చేసుకొని కలిసి చెంబులో ఉన్నటువంటి నీటితోటి మేడం వినమ చేతి గౌరీదేవికి కుంకుమ పెట్టి ముందర పెట్టుకోండి. అక్షంతాలు తీసుకోండి. వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి. వస్త్రం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. ఆ పోకవత్వం మీద పోకవత్వం కూడా పెట్టేయండి. మీకు ఇచ్చినటువంటి పోకవత్వం కూడా ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. కుంకుమ పసుపు కుంకుమ వేసిన విధంగా ఒక పువ్వు పెట్టండి. ఓం నాగిరే నేను చెప్తాను. లక్ష్మీదేవి ఇప్పుడు మంగళహారతిని చూపెట్టండి. ఓం భక్తుడు మహామాయ పూర్ణసూర్య దేవ సంతకాలే ఒక అడిమను తీసి ఆ అడిమను పైన వచ్చి మరొకసారి మంగళహారతి భక్తుడు మహామాయ దేవ సర్వకార్యేషు సర్వదా. మరొకసారి అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని ఏకదండాయుధి వక్రతుండాయ తన్నో నంది ప్రచోదయాత్ కాత్యాయనాయ కన్యకుమారిణి తన్నో గౌరీ ప్రచోదయాత్. అక్కడ ఉన్నటువంటి పువ్వుని తలలో పెట్టుకోండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్షంతలను నెత్తి మీద చల్లుకోండి. ఓం శ్రీ ధరణీ శనేశ్వరం అర్థకాయ మహావీరం చంద్రనిత్యా వివర్ధనం సింధికాకృతం తాం దాస్రమామ్యం పాదాశక్తితో అర్థకం లలితం లోకాత్మకం సంకేంద్రమామ్యం. ఓం ఇందో బాబు శివాదేవ్యా అగనామస్తేభ్యః అగ్నిం దోగం భోక్తా నమస్తేభ్యో శుక్రం ఓం యమాయో ఐదో
दूर अनंतः ओम मोक्षाना परापकृष्ण विष्णासः ओम इममे वर्णो स्तुयत्वा मनुष्यात्के ओम तस्मित्या माता रुद्धं चामे ओम सोमो देवं सोमो अन्वन्तं कर्मं दुदानं देवितं ओम तमशानं देवे कुशानामा रुद्धस्ते ओम सिद्धान्तानुग्रहिता युक्तायुगाभ्यो नमः भारत और फॉलो अपनी ఇక్కడ ఆర్డర్ చేసి ఓం సూర్యాయ నమః ఓం అరుణాయ నమః ఓం శ్రీ సిద్ధగ్రహదేవతాయ నమః ఓం బుధాయ నమః ఓం బుధాయ నమః ఓం బృహస్పతయే నమః ओम शुक्राय नमः ओम शनीश्वराय नमः ओम राहवे नमः ओम केतवे नमः ओम इंद्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः ओम विदुते नमः ओम विदुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम धनाधिपति कुबेरदिक्पालकाय नमः ओम ओम स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా వీరు నేను చెప్పినప్పుడు ఆ లక్ష్మీదేవి పైన అక్షంతదేవి గణపతిది లక్ష్మి అంటే లక్ష్మీ గణపతి పూజ చేస్తుంది అయినా ఇంకోటి ఏంటంటే వాళ్ళ నవమి అయినా నవమి అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రతి కలిసి అద్భుతం కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి అక్షంతలు తీసుకొని మంచి శ్రద్ధగా చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన చల్లగా చూస్తుంది ఓం గణపతిగం హవామహే కవిం కవినాస్త్వం జ్యేష్ఠరాజన్మనామస్సుమంతపీశిరసారం ఓం మహాదేవేత విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం శ్రీ మహాలక్ష్మీ గణపతి దేవతాయే నమః అక్షరం శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానోపయామి ప్రార్థనా పూర్వకం సుగాంతోపయామి సార్ మీరేమో గణపతి పైన చిన్న గణపతి పైన కచ్చం మీద నీళ్ళు अस्योऽभ्युपयामि पादयो पादुपयामि मुखे आचमनीयं समर्पयामि सोमः ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః గంధాంతోపయామి గంధద్వారా దర్శనాంతపుష్టాంగరీ శ్రీ ఈశ్వరేంద్రపుత్రానా ఆమి గోపయే శ్రియ కుంకుమాదేవృందోపయామి ప్రమిదద్రవ్యాని సమర్పయామి ఒక పువ్వు పెట్టండి ఏవం వేద శోభా ఆగిరం వేద ఆగిరం రెండు అగరబత్తీలు ముట్టించి అమ్మవారికి చూపెట్టండి ఓం దశాంతరం శుభం ఆంతేయం సర్వదేవానాం లక్ష్మీ మహాగణాభ్యో నమః దశాంతరం శుభం శుభం ఆత్రేయం సర్వదేవానాం ధూపోయం పరిశుద్ధా అగరబత్తి చూపించిన తర్వాత ఒకసారి మంగళహారతి ఇవ్వండి మంగళ మహానీరాజనీయామి ఒక అరటిపండు నైవేద్యంగా చూపెట్టండి అమ్మవారికి ఓం భవస్వ
దాని చుట్టూ నీళ్లు నింపండి అది మన చుట్టూ ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గంగాధర్ మీరు ఒక అదిపడి గణపతి దగ్గర పెట్టండి. ఇప్పుడు గంగాధర్ సార్ మీరు ఆ పూల బుట్టి పట్టుకొని ఒక్క పుష్పాన్ని కదా ఓం గంగణపతయే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గంగణపతయే నమః. గణేశ్వరాయ నమః. ఓం గంగణపతయే నమః. దండగ్రజాయ నమః. ఓం గంగణపతయే నమః. రాజ్యాయ నమః. ఓం గంగణపతయే నమః. మోక్షాయ నమః. ఓం గంగణపతయే నమః. అధ్యక్షాయ నమః. ఓం గంగణపతయే నమః. ప్రియాయ నమః. ఓం గంగణపతయే నమః. గర్భచ్ఛేదే నమః. ఓం గంగణపతయే నమః. ఇంద్రశ్రీపదాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం అజ్ఞాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం సర్వదేవ్యాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం సర్వాత్మనాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం సృష్టికర్తయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం ఏకాచ్యుతాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం శివాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం శుద్ధాయ నమః. ఓం గంగణపతయే ఓం ప్రియాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం శాంతాయ నమః. ఓం గంగణపతయే ఓం రామదారిణ్యే నమః. ఓం గంగణపతయే ఓం ఆధారణాయ నమః. ఓం గంగణపతయే ఓం హరిమాధవాయ నమః. స్తుతాయ నమః. ఓం గంగణపతయే ఓం ఆర్ధవిఘ్ననాయ గంగణపతయే నమః. ఓం గంగణపతయే సంయుగాయ నమః. ఓం గంగణపతయే నమః. మోహనాయ నమః. ఓం గంగణపతయే మోహనాయ నమః. ఓం గంగణపతయే మోహాయ నమః. ఓం గంగణపతయే ఆత్మవిద్యుత్తమాయ నమః. ఓం గంగణపతయే మోహాయ నమః. ఓం గంగణపతయే మోహాయ నమః. ఓం గంగణపతయే మోహాయ నమః. ఓం గంగణపతయే సర్వోజాగ్నిరోధనాయ నమః. ఓం గంగణపతయే ఆశాంతశతనాయ నమః. ఓం గంగణపతయే మోక్షాయ నమః. ఓం గంగణపతయే నమః. జ్ఞానేంద్రాయ నమః. ఓం గంగణపతయే నమః. నిరంజనాయ నమః. ఓం గంగణపతయే నమః. కల్మషాయ నమః. ఓం గంగణపతయే నమః. స్వయం సిద్ధయే నమః. ఓం గంగణపతయే నమః. ఓం సిద్ధార్చితపదాంబుదాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం బీజాపురఫలాసక్తాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం గంగణపతయే నమః. ప్రియాయ నమః. ఓం
नमः ओम श्री शंकराय नमः ओम गणपतये नमः ओम नागनाथये पवित्रये नमः ओम गणपतये नमः ओम सूर्यखंडाय नमः ओम गणपतये नमः भरभूतये नमः ओम गणपतये नमः ओम समस्त जगदालये नमः ओम गणपतये नमः ओम आयिने नमः ओम गणपतये नमः ओम तुष्टाय नमः ओम गणपतये नमः ओम पद्मात्मने नमः ओम गणपतये नमः ओम स्कंदाय नमः शिवप्रियाय नमः ओम गणपतये नमः ओम पूर्वप्रियाय नमः ओम गणपतये नमः ओम पार्वती तनयाय नमः ओम गणपतये नमः ओम सुमुखाय नमः ओम गणपतये नमः ओम सुप्रसन्नाय नमः ओम गणपतये नमः ओम भगवते नमः ओम गणपतये ओम श्रीमाते ओम भगवते नमः श्रीमात्रे नमः ओम भगवते नमः ओम श्रीमात्रे नमः ओम मूर्त्याय नमः श्रीमात्रे नमः ओम सर्वभूतहितकराय नमः ओम श्रीमात्रे नमः ओम सिद्धाय नमः ओम श्रीमात्रे नमः ओम भगवते नमः ओम श्रीमात्रे नमः ओम सुरभे नमः ओम श्रीमात्रे नमः ओम भगवत्याय नमः ओम श्रीमात्रे नमः ओम वाचय नमः ओम श्रीमात्रे नमः ओम मालयाय नमः ओम श्रीमात्रे नमः ओम नमाय नमः श्रीमात्रे नमः ओम शुते नमः ओम श्रीमात्रे ओम नमः सहाय नमः ओम श्रीमात्रे नमः ओम सहाय नमः ओम श्रीमात्रे नमः ओम सुधाय नमः ओम श्रीमात्रे ओम नमः वाणाय नमः ओम श्रीमात्रे ओम नमः हृदये नमः ओम श्रीमात्रे ओम नमः लक्ष्मी नमः ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः ओम गुरुवे नमः ओम श्रीमात्रे नमः ओम आदित्याय नमः ओम श्रीमात्रे ओम नमः आदित्याय नमः ओम श्रीमात्रे ओम नमः अमृताय नमः ओम श्रीमात्रे नमः ओम वसुदाय नमः ओम श्रीमात्रे नमः ओम वसुधारणे नमः ओम श्रीमात्रे ओम कमलाय नमः ओम श्रीमात्रे ओम नमः अमाताय नमः ओम श्रीमात्रे ओम नमः क्षमाय नमः ओम श्रीमात्रे ओम नमः क्षीरोदसंभवाय नमः ओम श्रीमात्रे नमः ओम अनुग्रहपराय नमः ओम श्रीमात्रे ओम नमः हृदये नमः ओम श्रीमात्रे नमः ओम अनगाय
శ్రీ మాత్రే నమః శివకర్ణే నమః ఓం శ్రీ మాత్రే ఓం పుష్టే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం దారిద్ర్యనాశినే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం వేదపుష్కరిణే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శుక్లమాల్యంబరాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీయే నమః ఓం శ్రీ మాత్రే నమః భాస్కర్యే నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓంకారాయ నమః ఓం శ్రీ మాత్రే నమః యశస్వినే నమః ఓం శ్రీ మాత్రే నమః వసుంధరాయ నమః ఓం శ్రీ మాత్రే నమః నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః హరివే నమః ఓం శ్రీ మాత్రే నమః దేవమాలిన్యే నమః ఓం శ్రీ మాత్రే నమః ధనాఢ్యకల్యే నమః ఓం శ్రీ మాత్రే నమః శాంతయే నమః ఓం శ్రీ మాత్రే నమః సైన్యశౌర్యాయ నమః ఓం శ్రీ మాత్రే నమః శుభప్రదాయ నమః ఓం శ్రీ మాత్రే నమః భగవేశ్వరశానందాయ నమః ఓం శ్రీ మాత్రే నమః వరలక్ష్మీ నమః ఓం శ్రీ మాత్రే నమః వసుంధరాయ నమః ఓం శ్రీ మాత్రే నమః శుభాయ నమః ఓం శ్రీ మాత్రే నమః హిరణ్యప్రాకారాయ నమః ఓం శ్రీ మాత్రే నమః సముద్రతల్యాయ నమః ఓం శ్రీ మాత్రే నమః జయాయ నమః ఓం శ్రీ మాత్రే నమః మంగళదేవ్యే నమః ఓం శ్రీ మాత్రే నమః విష్ణువక్షస్థితాయ నమః ఓం శ్రీ మాత్రే నమః విష్ణుపత్ని నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నారాయణ సమాశ్వరాయ నమః ఓం శ్రీ మాత్రే నమః రావిద్యుతం చిన్యే నమః ఓం శ్రీ మాత్రే నమః దేవ్యే నమః ఓం శ్రీ మాత్రే నమః సర్వోపద్రవాణ్యే నమః ఓం శ్రీ మాత్రే నమః నవదుర్గాయ నమః ఓం శ్రీ మాత్రే నమః మహాకాళే నమః ఓం శ్రీ మాత్రే నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం శ్రీ మాత్రే నమః జ్ఞాన సంపన్నాయ నమః ఓం శ్రీ మాత్రే నమః మహాగౌర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః సరస్వత్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీమాత్రే 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 నమః శ్రీ మాత్రే నమః తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క
ఊహించుకోండి. మీరు తెచ్చిన ఒక్కొక్క ప్రసాదాన్ని గణపతి, గౌరీ, తర్వాత లక్ష్మీదేవికి అందిస్తున్నట్టుగా మనసులో ఊహించుకోండి. జై బలో గజానన మహారాజ్ గణపతి బప్ప హిందూ గణేష్ మండలికి సేవా గణపతికి భక్తులకు ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన ఉన్నాయో అది స్వామివారు మనకు అందించేటువంటి ప్రసాదంగా శేషవస్త్రంగా చెప్పుకుంటాము. అయితే ఈ శేషవస్త్రాన్ని మనం ఇంటిలో జరిగే పూజాది కార్యక్రమాల్లో వేసుకొని మనం పూజ చేస్తే ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. అయితే ఈ యొక్క శేషవస్త్రాన్ని మనం తీసుకున్నందుకు గాను మరి ఇక్కడ ఉండేటటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడానికి 350 రూపాయలు చెల్లించి ఆ శేష వస్త్రాన్ని మీరు తీసుకోవాలి. అదేవిధంగా మనకు 9 రోజుల పాటు ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు చేత పూజలు అందుతున్నటువంటి లడ్డూ ప్రసాదం కూడా మరి 16వ తారీఖు నాడు ఉదయం వేదం పాట నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఈ లడ్డూలు తీసుకున్న వాళ్ళు చాలా మంది మాకు కలిసి వచ్చింది ఈ లడ్డూ తీసుకోవడం వల్ల అని వాళ్ళే ఇక్కడికి వచ్చి మరి చెప్పడం జరిగింది. అంటే సాయిబాబా చెప్పడమేమో వేరే విషయం. ఈ 5 రోజుల పాటు వచ్చినటువంటి చాలా మంది భక్తులు నాకే చెప్పడం జరిగింది. అయితే మామూలు బయట లడ్డూ తీసుకోవడానికి ఈ లడ్డూ తేడా ఏంటంటే, బయట లడ్డూ తీసుకుంటే ఆ 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడానికే ఆ డబ్బులు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఈ లడ్డూలు తీసుకుంటే మాత్రం మనం ఈ లడ్డూ ద్వారా వచ్చినటువంటి సంస్థకు వచ్చినటువంటి ఆ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను ఇక్కడ సేవా కార్యక్రమాలు, ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ప్రతినిత్యము అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. దాంతో పాటు చాలా 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 ఎవరు చేయనటువంటిది, ఎవరు కూడా ఊహించినటువంటిది ఏమిటి, అనాథ శవాలకు దహన సంస్కారాలు. అది ఏ సంప్రదాయంలో ఉన్నా కూడా వాళ్ళకు దహన సంస్కారాలు చేయడం అనేది ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా కని విని ఎదగలేనటువంటిది. ఇక్కడ మాత్రమే మనమంతా కూడా చూస్తున్నాం. దాంతో మనం కూడా భాగస్వామ్యం అవడం మనకు అదృష్టం. కాబట్టి ఇలాంటి చక్కనటువంటి అదృష్టంలో మనం మరికొంత అదృష్టాన్ని పొందడం, ఈ లడ్డూలు దక్కించుకోవడం. కాబట్టి అనాథ శవాలను మరి అలాంటి ధన సంస్కారాలు చేసినటువంటి పుణ్యం కూడా మనందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ లడ్డూ వేదం పాటలో మీరందరూ కూడా వచ్చి మరి ఈ లడ్డూను అధిక మొత్తంలో వచ్చే విధంగా, సంస్థకు వచ్చే విధంగా మీరందరూ కూడా లడ్డూ మరి ఏదైతే పోటీలో పాల్గొని వేదం పాటలో పాల్గొని లడ్డూ ధరను ఎక్కువకు అప్పుడు పోయే విధంగా చూడాలని మా యొక్క మనవి. జై బలో గజానన మహారాజ్ కి జై. జగన్నివాస మనసే హారతి, భక్తుల మదిలో వెలసిన గణేశ నీకే హారతి. జై గణేశ జగన్నివాస మనసే హారతి, గణేశ నీకే హారతి.
गणेशानाय कालचन्द्राय श्रीगणेशाय
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि मन्दारमाला कृतशेखराय नमः शिवाय दिगम्बराय श्रीपादवल्लभनिरन्तराय మీ కుంకుమ మీరే తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే ప్రతిరోజు కూడా మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ బొట్టే పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఈ కుంకుమ సెకండ్ సుజాత అమ్మమ్మ